ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సిబిఐ కేసులను ఎదుర్కొని తిహార్ జైల్లో శిక్ష అనుభవించినటువంటి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సీనియర్ నేత కల్వకుంట్ల కవితకి బెయిల్ రావడం పట్ల పొలిటికల్ లీడర్స్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తాను ముండిని జగమొండిగా తయారు చేశారని స్వయంగా కవిత మాట్లాడడం జరిగింది. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆయన ఎక్స్ వేదికగా తన కామెంట్ చేయడం జరిగింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సహకారంతో బీఆర్ఎస్ సక్సెస్ అయింది, కవితకి బెయిల్ రావడంలో సఫలీకృతులయ్యారని చెప్పి చేసిన కామెంట్ని కేటీఆర్ సీరియస్గా తీసుకున్నారు. దాన్ని రీట్వీట్ చేస్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వైవి చంద్రచూడ్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉంటూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఒకవైపు కేటీఆర్, మరొక వైపు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విరుచుకుపోవడం జరిగింది. ఇదిలా ఉంటే మరొక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఒక కామెంట్ ఆసక్తికరంగా చేయడం జరిగింది. మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతల చుట్టూ తిరిగి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు, బెయిల్ సాధించారు. ఇక బీఆర్ఎస్ బీజేపీలో విలీనమే తర్వాయా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కవిత బెయిల్ పైన ఆసక్తికరమైనటువంటి చర్చ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.